నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. విజ్ఞాన్ గారు, ముఖ్యంగా సమాంత ఒక ట్వీట్ పెట్టి క్షణాల్లో ఆ ట్వీట్ని డిలీట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రస్తుతం అయితే చాలా ఇష్యూ నడుస్తోంది. అండ్ పోప్ ఫ్రాన్సిస్ పెట్టినటువంటి ఆ కొటేషన్ని తను పెట్టింది. దాన్ని అంటే తెలుగులో ఒకసారి మనం చూస్తే కనుక, అంటే మీరు కూడా చూసే ఉంటారు, సముద్రాలు నీళ్లు తాగలేవు, చెట్లు తన పళ్ళు తినలేవు, సూర్యుడు తన కాంతి తాను చూడలేడు, పువ్వులు కూడా తన పరిమళాలను ఆస్వాదించలేవు. ఇలా సాగుతూ చివరికి మనమందరం కూడా ఒకరికొకరు సాయం చేసుకోవడానికి భూమి మీద పుట్టాం కాబట్టి ఖచ్చితంగా కాబట్టి అందరి కోసం జీవిస్తూ సంతోషంగా ఉంటావు అని రాసి ఉన్న కొటేషన్. మరి ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తున్నాం. ఇండియా అంటే కాశ్మీర్కి సంబంధించి అటాక్కి సంబంధించి కానీ అంతా నడుస్తున్నాయి. సింధు జలాల్ని ఆఫ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం చాలా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. సో జనరల్గా ఏ జరిగినా కూడా గబుక్కుని ఇలాంటి ఇన్సిడెంట్కి లింక్ చేయడం అనేది కామన్. దీన్ని ఎలా చూడాలి? అంటే పెట్టినటువంటి పోస్ట్ని డిలీట్ చేయడం ఎందుకు? మళ్ళీని ఏమనుకుని పెట్టింది, ఎందుకని డిలీట్ చేసింది, ఎలా విశ్లేషించవచ్చు? ప్రజెంట్ అదేంటో సమంతది ఒక సినిమా రిలీజ్కి వచ్చింది, శుభం అని, ట్రాలాలా పిక్చర్స్, తన ఓన్ ప్రొడక్షన్. ఏంటో సమంత నేరుగా తన సినిమా వచ్చిన నటిగా లేదా తన ప్రొడక్షన్ నుంచి ఏదన్నా వచ్చినా ఏదో అప్పుడప్పుడు అలా వివాదాస్పదాలు, కొత్త వివాదాలు, అంటే ఆ సినిమాకు సంబంధించి కాకపోయినా పర్సనల్ లైఫో ప్రొఫెషనల్ లైఫో ఏవో కొన్ని వివాదాలు రావడం సహజం. అంటే వస్తూనే ఉన్నాయి, అలవాటైపోయింది. ఇప్పుడు ఎందుకు ఆవిడంతటా ఆవిడే లైమ్ లైట్లోకి వచ్చింది. నది నీళ్ళు నదులు తాగవు, చెట్టు తన కాయలు తనే తినదు, సూర్యుడు తన కాంతిని తన మీదే వేసుకోడు, పువ్వులు తన పరిమళాన్ని అవే పీల్చుకోవు. మనిషి ఉన్నది అండ్ ఎందుకంటే ప్రకృతి ఉన్నదే ఇతరులకి సహాయం చేయడానికి. మనిషి కూడా తను ఆనందంగా ఉంటూనే ఇతరుల అంటే తన వల్ల ఇతరులు సంతోషపడ్డారు, ఇతరుల సంతోషానికి తన జీవితం కారణమైతే ఇంకా బాగుంటుంది అనేది ఆ కొటేషన్కున్న సారాంశం. సో ఇప్పుడు ఏంటి, ఓ పక్కనేమో సింధు నది జలాలని కత్తిరించండి అని మోడీ గారు ప్రకటించినట్టుగా ఒక వార్త. ఈ టైంలో ఏ నది తన నీళ్ళు తను తాగవు, అందరికీ సహాయం చేయండి అనే కొటేషన్ని సమంత పెట్టింది. ఈ రెండు కాస్త ప్యారలల్ ట్రాక్లో వైరల్ అవుతా వస్తున్నాయి. అంత మాట అంటావా, అలా ఎలా అంటావు నువ్వు అని ఆవిడేదో పోస్ట్ పెట్టేసి అలా కూర్చొని తెల్లారులేసి చూసేసరికి అన్ని కామెంట్లు ఓ నాయన ఏంటిదని చెప్పి డిలీట్ చేసింది. ఇప్పుడు ఇది ఇంకా పెద్ద సమస్య. నువ్వు పెట్టి డిలీట్ చేసావంటే నీ ఉద్దేశం ఏంటి, ఎందుకు పెట్టావు, ఎందుకు డిలీట్ చేసావు, వాట్ ఈస్ దిస్, టెల్ మీ. ఇలా ఇప్పుడు అందరూ మీద పడి రక్కేస్తున్నారు సమంతని. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, సరే ఈ ఎపిసోడ్ పక్కన పెట్టేస్తే నేను ఇంకో కొత్త చెప్తాను. చెప్పండి. అబ్దుల్ కలాం గారు చనిపోయారు కదా, ఆయన మాట్లాడిన ఒక ఫేమస్ కొటేషన్ ఏమైనా ఉందా మీకు తెలిసి? ఆఫ్ కోర్స్, అంటే మీరు ఇలా సడన్ గా అడిగితే చెప్పలేను కానీ వాట్ ఎవర్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుందా. అబ్దుల్ కలాం గారు చనిపోతే ఆయన ఫోటో పెట్టో లేకపోతే ఆయన సంబంధించిన కొటేషన్ రాసి బై అబ్దుల్ కలాం చూడండి ఎంత గొప్పగా చెప్పాడో అని వైరల్ చేస్తాం. గాంధీ గారు చనిపోయినప్పుడు కాకుండా అక్టోబర్ 2కో లేకపోతే ఇంకో రోజుకో ఆయనకు సంబంధించినటువంటి కొటేషన్స్ తీసుకొని కూడా అలా స్మరించుకుంటూ ఉంటారు. వివేకానంద జయంతి అప్పుడు కూడా వివేకానందుడు చెప్పిన 2 వాక్యాలు అలా పోతూ ఉంటాయి. ఇంకా ప్రముఖులు చనిపోయినప్పుడు కూడా వాళ్ళ వర్ధంతికో జయంతికో వాళ్ళన్న కొన్ని మాటలు అలా వెళ్తూ ఉంటాయి. ఈవెన్ మన ఎన్టీఆర్ గారి వర్ధంతి జయంతికి కూడా ఆయన అప్పట్లో చెప్పినటువంటి కొన్ని పదాలని రాసేసి చూడండి ఎన్టీఆర్ ఎంత గొప్పగా చెప్పారని వైరల్ అవుతూ ఉంటాయి. అలా ఆ సింధు నదీ జలాలు, ఆ పాకిస్తాన్ అటాక్ జరిగినప్పుడే ప్యారలల్గా నానానికి మరోవైపు పోప్ ఫ్రాన్సిస్ చనిపోయాడు. కొద్ది రోజుల ముందు, ఇంచుమించు అదే రోజు, అటు ఇటుగా కొన్ని గంటల తేడా, ముందో వెనక అదే రోజు, ఆ గంట అదే గడియో కొంచెం అటు ఇటు అదే అప్పుడే కొన్ని గంటల తేడా. ఇంకా చెప్పాలంటే క్రిస్టియన్ మతంలో పుట్టినటువంటి సమంత రూత్ ప్రభు ఎప్పటి నుంచో ఎన్నో ప్రార్థనలు చేసింది. ఆవిడ పుట్టినప్పటి నుంచి చూసినటువంటి పోప్
చనిపోయాడు కాబట్టి అతను చెప్పిన ఒక మంచి వ్యాఖ్య ఏదైతే ఉందో, బాగా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయినటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో, దాన్ని కొటేషన్గా పెట్టి బై పోప్ ఫ్రాన్సిస్, చూడండి ఎంత గొప్పగా చెప్పాడు, అంతటి గొప్ప మహానుభావుని మనం కోల్పోయామనేది ఆవిడ సారాంశం. అప్పుడు అందులో ఏముంది అనేది మ్యాటర్. సరే, ఇక్కడ నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని, సారీ అంటే మిమ్మల్ని అడ్డుకున్నందుకు. అంటే నేను ఇది అదే రోజు పెట్టుంటే కనుక ఇంకా తెలియకపోవచ్చు జనానికి, అంటే అసలు తీవ్రత ఏంటి, ఘటన ఎలా ఉంది అన్నది వైరల్ కావట్లేదు. అప్పటికి మెల్లిగా డే బై డే జరిగింది. అవి జరుగుతుండగా ఆల్రెడీ ఇండియా గవర్నమెంట్ చాలా బలంగా రియాక్ట్ అయ్యాక ఇప్పుడు పెట్టడం ఎందుకు అనేది చాలామంది ప్రశ్న. పోప్ ఫ్రాన్సిస్ చనిపోయినప్పుడే పెహల్గాం దాడి జరిగింది. అవును, ఓకే, డన్. తర్వాత సింధు నది జలాలని కట్ చేద్దామని వాళ్ళు ఏదో అనుకున్నారు. ఇది నాకు సంబంధం లేని సమస్య, అసలు నాకు తెలియదు బేసికలీ. ఇంకా అలా ఉందాం కాసేపు, ఓకే, ఓకేనా. పోప్ ఫ్రాన్సిస్ చనిపోయాడు అదే రోజు. నాకు ఎందుకో బాధ వేసింది. ఆయన చెప్పినటువంటి ఒక కొటేషన్ని వైరల్ చేశాను, ఆయన స్మరించుకున్నాను. దాని కామెంట్లు చూస్తుంటే విచిత్రంగా వస్తున్నాయి. ఏంటా అని చూస్తేనేమో మోడీ గారు చెప్పినటువంటి ఇది తెలీదా సమంతగా నద్దు, ఎందుకు తెలియదు అన్నాను అంటే తన మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉంది, బయటి ప్రపంచానికి కొంచెం దూరంగా ఉంది. క్రిస్టియన్ మతానికి చెందినటువంటి మనిషి కాబట్టి వాళ్ళకి ఉండే వాట్సాప్ గ్రూపులలో అక్కడ ఇక్కడ వాళ్ళని ఇంత గత స్నేహితులు అందరూ కలిసి డీపీలు పెట్టేస్తూ ఉంటారు, స్టేటస్లు పెట్టేస్తూ ఉంటారు, పోప్ ఫ్రాన్సిస్ మరణం 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 అని. అది చూసి అరే ఇలా జరిగిందా అని చెప్పి తను కూడా ఒక పోస్ట్ పెట్టింది. సరే, అదే నేను అడుగుతున్నాను. అదే పోప్ ఫ్రాన్సిస్ మరణం అని పెడుతున్నప్పుడు ఇండియాకి సంబంధించినంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు కూడా అంత తెలియకుండా ఉంటుందా అనేదే నెటిజన్ల ప్రశ్న. తెలిసినా తెలియకపోయినా వాట్ ఎవర్, మీరు దీనికి ఎందుకు లింక్ చేస్తున్నారు అనేది. ఓకే, లింక్ చేయొద్దంటారు. ఎందుకు లింక్ చేయడం, దేనికి సంబంధం ఏముంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదేంటిది, కూకట్పల్లిలో భూకంపం వచ్చిందండి, 5 అంతస్తుల మేడ కూలిపోయింది, కొంతమంది ప్రాణాలు పోయింది, ఓకేనా. నెక్స్ట్ మణికొండలో నేను 5 అంతస్తుల మేడ కట్టాను. నేను ప్రకటన రిలీజ్ చేసుకున్న వాట్సాప్లో, ఏమని, 5 అంతస్తుల మేడ కట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది, నా జీవితంలో నేను కడతాను అనుకోలేదు, నాకు ఈ 5 అంతస్తుల మేడను పొగుడుతా నేను పోస్ట్ పెట్టాను. మీరేం చేస్తున్నారంటే నాకు పొరపాటు, నా కర్మగాలి, నేను సెలబ్రిటీని అయిన పాపానికి 5 పుకోట్పల్లో భూకంపం వస్తే దాసరి విజ్ఞాన్ ఏమన్నాడో తెలుసా? నేను కట్టుకున్నాను, ఆనందంగా ఉన్నాను అన్నాడు. 5 అంతస్తుల భవనం గురించి ఇప్పుడు ఎవడు ఇలా వాగడం అవసరమా? నెవర్ రిలేట్ దట్. కోఇన్సిడెన్స్గా చాలా జరుగుతూ ఉంటాయి. వాళ్ళ అభిప్రాయం ఇదే అని మనం డిసైడ్ చేసి అవతల వాళ్ళని ఇక్కడ వేయడం తప్పు. ఓకే, అది అయ్యి ఉండొచ్చు అండి, నేను కాదు అయ్యి ఉండొచ్చు కదా. మీరు ఇంకా కన్విన్స్ అయినా కాకపోయినా నేను చెప్పేది ఏంటంటే మీరు అవ్వకండి, కన్విన్స్ అవ్వద్దు. బట్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఈస్ అసలు జరిగింది ఏంటో చెప్తా. సిట్యుయేషన్ సీరియస్నెస్సే, ఏదో చావనివ్వండి, అసలు ఏం జరిగిందో చెప్తా, తర్వాత దాన్ని మనం ఎలా మలుచుకున్నామో చూద్దాం. ఓకే. పోప్ ఫ్రాన్సిస్ చనిపోయినందుకు ఆవిడది పెట్టింది. పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడిన మాటల్లో బాగా పాపులర్ అయిన కొటేషన్ అది, ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన కొటేషన్ అది. బ్రిటన్లోనూ అదే కొటేషన్ పాపులర్ అయింది, సూడాన్లోనూ అదే కొటేషన్ పాపులర్ అయింది, వాటికన్ సిటీలోనూ అదే కొటేషన్ పాపులర్ అయింది. ఇప్పుడు ఎవడో వాటికన్ సిటీ వాడు పెడితే మాత్రం, చూసావా పాక్ ఇండియా మీద విరుచుకుపడితే వాటికన్ సిటీ ఎలా విరుచుకుపడిందో అనడం చాలా తప్పు. అలాగే సమంతను చూడండి, సమంత ఇండియన్ అయిన పాపానికి ఇలా పెడుతున్నారు అంతే. అది గ్రహించిన సమంత ఓర్ నాయనో ఇలా వెళ్ళిందేంటి అని వెంటనే డిలీట్ చేసింది. ఆవిడ ఉద్దేశం అసలు సింధు నది జలాలు కానే కాదు, అసలు ఆవిడకి సంబంధమే లేదు ఆ ఇష్యూకి. చెప్పాలి అంటే అయ్యో ఏదో జరుగుతుందే అనుకుంది అంతే, దట్స్ ఆల్. ఒక కొటేషన్ పెట్టింది, ఒక పాపులర్ మనిషి చనిపోతే తను మాట్లాడిన మాటల్లో నుంచి ఒక ఫేమస్ కొటేషన్ కోరి అక్కడ పెట్టింది. ఆ ఫేమస్ కొటేషన్లో ఏముంది అంటే, ఏ నది నీళ్ళు నది తాగదు, ఏ పువ్వు దాని పరిమళాన్ని స్వీకరించదు, ఇలాంటి కొటేషన్లు ఉండేసరికి అదే టైంకి సింధు నది ఉంటే సమంత ఇది పెట్టిందని దీనికి ఈటతికి ఇచ్చారు. అది మనిషి అలా చేసి మళ్ళీ మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఇలా సమంత ఎందుకు అలా చేసింది అని. సమంత అలా చేయలేదు, తనకు తెలియదు, సంబంధం లేని ఇష్యూ ఇది. ఆవిడ క్రిస్టియన్ మతానికి చెందిన ఆవిడ మతం మారినప్పటికీ వాళ్ళు మారలేదు కదా. వాళ్ళ తమ్ముడో నాన్నో అమ్మో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్సో వాళ్ళు మారలేదు కదా. వాళ్ళు పెట్టిన స్టేటస్లు ఈవిడకి వస్తాయి కదా. వచ్చినప్పుడు ఆ స్టేటస్లు చూసి ఏదో జరిగింది అని తెలిసి ఆ జరిగిన దానికోసం ఆవిడ స్పందించింది.
స్పందించడానికి ఆ పెద్దాయన మాట్లాడిన ఒక కొటేషన్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ కొటేషన్లో నీరు నిప్పు గాలి అనేసరికి ఆ నీరుని తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేశారు. ఈవిడ దీన్ని ఉద్దేశించే అనింది అని. ఆ కామెంట్లు చూసి అరే నేను పెట్టిన పోస్ట్ ఇటు ఇలా తిరిగింది ఏంట అని చెప్పి ఆవిడ డిలీట్ చేసింది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ఇప్పుడు మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా అడగండి, నేను చెప్తాను. నవేడేస్ సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్గా ఎంత ఫాస్ట్గా ఉంది. అండ్ మోరోవర్ అంటే చాలా విషయాలను అంటే ఇది లింక్ చేయడం అనొచ్చో అనకూడదో నాకు తెలియదు, కానీ ఈవెన్ ఇఫ్ అల్లు అర్జున్ ఇష్యూలో కూడా ఇలాంటిదే ఒకటి బాగా ట్రోల్ అయింది. అంటే తనకి అక్కడ అంత ఘటన జరిగినట్టు తెలియదా అని అది మనం మాట్లాడుకున్నాం కూడా ఇన్ఫ్యాక్ట్. సో ఇంత ఫాస్ట్గా ఉన్నప్పుడు తన అనుచరులు అండ్ మళ్ళీ ఇందాక నేను మాట్లాడిన మాటే నేను మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఆ సిచ్యువేషన్ చెప్పా. సమంతకు తెలియదా అంటే ఆవిడకి తెలియదు అని కాదు, తెలిసినప్పటికీ ఆవిడ స్పందించింది వేరే ఇష్యూ గురించి. ఆ ఇష్యూని తీసుకొచ్చి ఇక్కడ మన వాళ్ళే అంటించారు. మీరెందుకురా బాబు ఇలా తయారయ్యారు అని చెప్పేసి మీకు ఏది పెట్టినా తప్పేనా అని చెప్పి డిలీట్ చేసి డిలీట్ చేయడంతో ఇంకా పెద్ద అనుమానాలు వస్తాయి కదా. వచ్చాయి, కర్మ. ఇంకా దాన్ని ఇంకేం చేయలేరు. ఒక మనిషి సెలబ్రిటీ అయిన పాపానికి ఆవిడ ఏం చేసినా సరే గుడ్డు మీద ఈకలు పీకుతుంటే సెలబ్రిటీస్ అవుతున్న కొద్దీ నోటిని కంట్రోల్ చేసుకుంటూ బతకాల్సి వస్తుంది. ఇప్పుడు ఆవిడ ఏది పడుతుంది కాదు, ఏది పడుతుంది ఎవరు మాట్లాడట్లే, ఏది పడుతుంది మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నిజంగా ఏదైనా మాట్లాడినా కూడా దాన్ని వక్రంగా చూస్తుంటే సమాజం దాన్ని వక్రంగా చూసేసరికి ఇంకా వాళ్ళ లిమిటేషన్స్లో వాళ్ళు ఉంటారు. నా ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఇంత చర్చనీయాంశం అయిపోతుంది. ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా చాలా భయంకరంగా ఉంది జనాల్లో. అండ్ ఇంత తెలుసున్నప్పుడు కూడా ఎందుకు అది పెట్టడం అనేది క్వశ్చన్. అంటే అఫ్ కోర్స్ మనం ఎలా మాట్లాడుకుంటాం, మళ్ళీ అదే క్వశ్చన్. అదే అంటున్నాను నేను. ఎందుకు అది పెట్టడం అనేది ఏంటంటే ఆవిడ ఉద్దేశం ఇది కానప్పుడు అది మీరు అలా ఎలా చూస్తారు అని. ఓకే, మనిషికంటే ఒక ఉద్దేశం ఉంటుంది కదా. ఆవిడ ఉద్దేశంలో అసలు ఈ మ్యాటరే లేనప్పుడు, దీని గురించి స్పందించాలని పాజిటివ్గానో నెగిటివ్ లేనప్పుడు ఆవిడ ఇంకో దానికోసం పెట్టిన దాన్ని లింకప్ చేసి ఇక్కడ ట్రై చేయడం చాలా తప్పు. సేమ్ అలాగే సాయి పల్లవి కూడా స్పందించిన పాపానికి గతంలో ఆవిడ ఏదో చేసింది తీసుకొచ్చి అక్కడ పెట్టి అసలు నువ్వు ఇండియన్వే కాదనేసారు. పీపుల్ అలా ఉన్నారు. అంటే సెలబ్రిటీస్ అవుతున్న కొద్దీ వాళ్ళు ఏమీ మాట్లాడకుండా గొంతు కట్టేసుకునే పరిస్థితి, ఏదోలా విమర్శించాలి అని పని పెట్టుకుంటున్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.